వెల్కమ్ టు కెరియర్ టైమ్. ప్రముఖ విద్యావేత్త, ఉత్తమ అధ్యాపకులు, జూనియర్ కాలేజీలో గత 15 ఏళ్లుగా ప్రిన్సిపల్గా పనిచేసిన కెనీ అబ్రాడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ దొంతోజు కనకయ్యచారి గారు మనతో పాటు ఉన్నారు. అయితే తన ఏకైక కుమారుణ్ణి మెడిసిన్ ఫిలిప్పీన్స్లో యూనివర్సిటీ ఆఫ్ పర్ఫెక్చువల్ హెల్ప్ సిస్టమ్ డెల్టా కాలేజీ మానిలాలో 2014లో జాయిన్ చేశారు. అప్పటి నుంచి ఎంతోమంది విద్యార్థులను విదేశాలకు పంపుతూ అటు విద్యార్థులకు ఇటు తల్లిదండ్రులకు అందుబాటులో ఉంటూ తన సేవలని కొనసాగిస్తున్నారు శ్రీ దొంతోజు కనకయ్యచారి గారు. ఇవాళ ఆయన మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, యాక్చువల్గా ఈ కెనీ అబ్రాడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అసలు ఎందుకు ప్రారంభించారు, ఎప్పుడు ప్రారంభించారు, అసలు ఏ ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు? ఓకే అండి, గుడ్ క్వశ్చన్. 2014లో మా బాబు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయి బైపీసీ నారాయణ క్యాంపస్లో 919 మార్కులతోని ఉత్తీర్ణత సాధించి, అప్పుడు నీట్ లేకుండే ఎంసెట్లు 8000 ర్యాంక్ వస్తే ఇండియాలో సీట్ రాకపోవడం వల్ల నేను మెడిసినే చేస్తే మళ్ళీ ఒకసారి లాంగ్ టర్మ్ పోవడం వల్ల ఉపయోగం లేదు అని మొండిపాటు పట్టుకొని కూర్చుంటే, విదేశాల్లో ఎంబీబీఎస్పై కొంచెం అవగాహన పెంచుకొని అన్ని కన్సల్టెన్సీలు తిరిగి ఫారిన్ ఎడ్యుకేషన్ గురించి బాగా స్టడీ చేసి మా బాబును ఫిలిప్పీన్స్ క్యాపిటల్ సిటీ అయినటువంటి మనీలాలోని యూనివర్సిటీ ఆఫ్ పర్ఫెక్చువల్ హెల్ప్ సిస్టమ్ డెల్టాలో 2014లో చేర్పించి ఇప్పటివరకు ఆ యూనివర్సిటీతో పాటు మిగతా కంట్రీస్ని కూడా తీసుకొని విదేశాలకు స్టూడెంట్స్ పంపిస్తున్నాం. అంటే మీ బాబుని పర్టికులర్గా పంపించడానికి ఏమైనా రీజన్ ఉందంటారా? అంటే తన ఇంట్రెస్టా, లేదు మీరు ఎలాగైనా తనని అలా అబ్రాడ్స్ పంపించి చదివించాలనా? బాబులో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ను మనం బేస్ చేసుకొని వాడు ఉత్తమ డాక్టర్గా అంటే తీర్చిదిద్దాలనుకునేటువంటి క్రమంలో ఆయన యొక్క కోరికను గ్రహించి యాజ్ ఏ పేరెంట్గా నేను ఫారిన్ ఎడ్యుకేషన్ సైడ్ పూర్తిగా అవగాహన పెంచుకొని అన్ని కన్సల్టెన్సీని మా బాబుతో పాటు తిరిగి దాని మీద అంటే ఆ యూనివర్సిటీ మీద పూర్తిగా నమ్మకం ఏర్పడి యూనివర్సిటీ ఆఫ్ పర్ఫెక్చువల్ హెల్ప్ సిస్టంలో చేర్పించడం జరిగింది. ఓకే, సో మీరు ఆల్రెడీ అన్నీ చూసారు, అన్నీ తిరిగి ఇది సెలెక్ట్ చేస్తారు మీరు. ఓకే, సో మరి ఏ కంట్రీస్లో ఈ కన్సల్టెన్సీ ఉంది ఎక్కువగా, అంటే అక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయంటారు? ఓకే అండి, ఫిలిప్పీన్స్తో పాటు 2014 నుంచి నేను సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా, తర్వాత ఉక్రెయిన్, కిర్గిస్తాన్, చైనా కంట్రీస్కి ఎంబీబీఎస్ అడ్మిషన్లు చేస్తున్నాం. వాతావరణ పరిస్థితులు వస్తే మనకు నైబర్ అయినటువంటి చైనా సేమ్ మన దగ్గర ఉన్నప్పుడు కొంచెం లోయెస్ట్ డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది. చైనాలో కంప్లీట్గా ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ ఇండియా లాగే ఉంటుంది. అన్ని గవర్నమెంట్ కాలేజీలే. సుమారు 10 లక్షల నుంచి 30 లక్షల వరకు అక్కడ కాలేజీలు ఉన్నాయి. అక్కడ వాతావరణానికి మన వాతావరణానికి కొంచెం కూల్ కంట్రీ, అది మనది కొంచెం హాట్ కంట్రీ. ఫిలిప్పీన్స్ తీసుకుంటే ఫిలిప్పీన్స్లో ఉన్నటువంటి ఈ వెదర్ వచ్చేసి 19 డిగ్రీస్ నుంచి 39 డిగ్రీస్ వరకు టెంపరేచర్ ఉంటుంది. అక్కడ కామన్గా డైలీ ఒకసారైనా వర్షం పడుతుంటుంది, తేమ ఎక్కువ ఉంటుంది. అంటే వైజాగ్ లాగా అన్ని ఐలాండ్స్, అక్కడ 7000 ఐలాండ్స్ మొత్తం ఫిలిప్పీన్స్లో. ఇది క్యాపిటల్ సిటీ కాబట్టి క్యాపిటల్ సిటీలో పూర్తిగా తేమ ఎక్కువ ఉంటుంది. దానికి సరిపడే విధంగా ప్రతి స్టూడెంట్ కూడా రూమ్లో ఏసీ అవైలబిలిటీ ఉంటుంది. సో ఈ సౌత్ అమెరికా, సెంట్రల్ అమెరికా వచ్చేసి కంపేర్ టు ఇండియా ఇది క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది. అది 11.5 అవర్స్ వేరియేషన్లో ఉంటుంది. అక్కడ ఇప్పుడు నైట్ అయితే మనకు డే అయితే అక్కడ నైట్. సో వెదర్ పరంగా ఏ కంట్రీ తీసుకున్నా వాళ్ళు ఫ్యూచర్లో ఎక్కడ సెటిల్ అవుతారో అనుకునేటువంటి విధానికి వస్తే ఇండియన్ మేడ్ వాతావరణం ఉన్నటువంటి కంట్రీస్లలో చదువుకుంటే బెస్ట్, ఇండియాలో సెటిల్ కావాలనుకుంటే. సో అంటే చాలామంది ఏంటంటే అవుట్ ఆఫ్ కంట్రీస్ అంటే కొంచెం మనకి క్లైమేట్ సెట్ అవ్వదేమో, ఫుడ్ ఎట్లా ఉంటుందేమో, అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందని ఒక ఫీలింగ్ ఉంటుంది. సో మీరైతే వాళ్ళకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని గురించి? ఫుడ్ విషయానికి వస్తే చైనాలో కానీ ఇప్పుడు ఫిలిప్పీన్స్లో కానీ ఏ కంట్రీ తీసుకున్నా కూడా మన ఇండియన్ క్యాంటీన్స్, రెస్టారెంట్సే ఉంటాయి. ఇండియాలో దొరికేటువంటి అన్ని ఫుడ్ ఐటమ్స్ అక్కడ దొరుకుతుంటాయి. ఫిలిప్పీన్స్లో అయితే చికెన్ ఎక్కువ, వీక్లీ 3 days చికెన్ ఉంటుంది. మిగతా దాని ప్లేస్లో వెజిటేరియన్స్కి వెజిటేబుల్స్ అందిస్తారు. అంటే ఏదైనా ఒక ఫ్రై కానీ అటువంటిది కానీ ఇచ్చేస్తారు. తర్వాత ఇంకా సౌత్ అమెరికా, సెంట్రల్ అమెరికా కూడా మన ఇండియన్ మేడ్ హాస్టల్సే, మన తెలంగాణ, ఆంధ్ర వాళ్ళే పోయి అక్కడ వంట చేసు అన్ని విధాలుగా పిల్లలకు సరిపడే ఆహారాన్ని అందిస్తారు. ఈ భోజన సదుపాయానికి వచ్చేస్తే కొంతమంది కొన్ని విధాలుగా కొంత అడ్జస్ట్ కావాల్సి వస్తుంది. స్మాల్ ఫ్యామిలీ ఉన్నటువంటి కుటుంబాల్లో వండే విధానానికి హాస్టల్లో ఉండేటువంటి వండే విధానానికి తేడా ఉంటుంది. హాస్టల్లో ఉన్నటువంటి వాళ్ళకి 1000 మందికి ఒకటే కిచెన్ ఉంటుంది. ఆ కిచెన్లో అంటే హాస్టల్లో ఉన్న వాళ్ళకి కామన్గా ఫుడ్ ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి, ఇప్పుడే హాస్టల్ పోయే వాళ్ళకి కొద్ది రోజుల తర్వాత అడ్జస్ట్ కావాల్సి వస్తుంది. ఈ ఫుడ్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. ఒకవేళ ఫుడ్డే కంపల్సరీ అనుకుంటే స్టూడెంట్ అంతగానం
అంత దూరం పోడు. ఎందుకంటే విద్యార్థి ఒక తన ఉత్తమమైన లక్ష్యం కోసం అంటే నేను డాక్టర్ని కావాలనేటువంటి జైల్లో ఉంటాడు కాబట్టి ఆ జైలును అర్థం చేసుకోవడానికి అంటే పట్టుదలతోని పోతాడు. ఈ ఫుడ్ మీద పెద్ద కాన్సన్ట్రేషన్ చేయరు మన స్టూడెంట్స్. ఓకే సరే అండ్ అలానే మనం చూస్తే ఇప్పుడు ఎంబీబీఎస్ అంటే చాలామంది ఇక్కడ చదివితేనే మన ఇండియాలో చదివితేనే ఎక్కువ ఖర్చు అని అనుకుంటూ ఉంటారు. అలాంటిది కంట్రీస్కి వెళ్తే ఇంకా చాలా ఎక్కువ ఖర్చు అవుతుందేమో అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు. సో ఫీజు కానీ ఈ ఎక్స్పెన్సెస్ కానీ ఎట్లా ఉంటుంది అంటారు? ఇప్పుడు ఇండియాలో సీట్లను 3 రకాలుగా భర్తీ చేస్తారు. ఒకటి ఏ కేటగిరీ అంటే ఫ్రీ సీట్స్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఆయా కళాశాలలో ఉంటాయి. ఓకే బి కేటగిరీ వచ్చేసి తెలంగాణ ఆంధ్రలో 11.5 లక్షలు 13 లక్షలు ఇయర్లీ, అంటే అది 5 సంవత్సరాలకు సుమారుగా 55 నుంచి 75 లక్షల వరకు అక్కడ ఖర్చు అవుతుంది. సి కేటగిరీ వచ్చేసి 25 lakhs per annum, అంటే 1,25,00,000 ఖర్చు అవుతుంది. ఇదంతా వైట్ మనీ. సో ఇంత ఖర్చు పెట్టే బదులు చైనా తీసుకోండి మినిమం 10 lakhs నుంచి 30 lakhs వరకు, ఇది ఫిలిప్పీన్స్ తీసుకోండి 20 lakhs నుంచి 30 lakhs మ్యాక్సిమం. అట్లనే సౌత్ అమెరికా తీసుకుంటే 45 lakhs, సెంట్రల్ అమెరికా తీసుకుంటే 38 lakhs. ఇట్లా పేరెంట్స్ యొక్క బడ్జెట్ను వాళ్ళ యొక్క అంటే ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి మనం పంపిస్తాం. కంట్రీని ఎన్నుకోవాలన్నా పేరెంటే చాయిస్ చేసుకోవచ్చు, కాలేజీని ఎన్నుకోవాలన్నా పేరెంటే చాయిస్ చేసుకోవచ్చు. గూగుల్లో అన్ని కళాశాలల డీటెయిల్స్ లభిస్తాయి కాబట్టి వాళ్ళు ఏ కాలేజీ ఎన్నుకుంటే ఆ కాలేజీకి మనం పంపిస్తాం. ఈ 5 కంట్రీస్లలో ఏ కాలేజీ మంచిది ఏ కాలేజీ చెడ్డ అనేటువంటి విషయాలు వస్తే ఎక్కడైనా మాకు దగ్గరలో ఉన్నటువంటి ఆఫీసులలో సంప్రదిస్తే మా ఎగ్జిక్యూటివ్స్ పూర్తిగా మీకు అవగాహన కల్పించి అందులో ఉన్నటువంటి మంచి చెడులు అన్నీ చెప్పేస్తారు. కొంతమంది ఒకే కంట్రీ చేసేవాళ్ళు మిగతా కంట్రీస్ అన్నీ వేస్ట్, ఈ కంట్రీస్లో ఎడ్యుకేషన్ బాగుండదు అని చెప్తుంటారు. కొంతమంది ఏం చేస్తారు, ఒకటే కాలేజ్ చేసేవాళ్ళు మిగతా అన్ని కాలేజీలు వేస్ట్, మా ఒక్క కాలేజే బెస్ట్ అని చెప్తారు. బట్ మా కాడికి వచ్చేసి ఏమైందంటే మా ఎగ్జిక్యూటివ్స్ అన్ని కంట్రీస్లోనే అన్ని కళాశాలల డీటెయిల్స్ పూర్తిగా ఇచ్చేసి అక్కడ ఉన్నటువంటి ప్లేస్లు మేనేజ్ చెప్తారు. అక్కడ ఏమవుతుంది, పేరెంట్ యొక్క చాయిస్ను ఎన్నుకోవచ్చు, స్టూడెంట్ కూడా తనకు నచ్చిన కాలేజీని ఎన్నుకోవచ్చు. ఇది మంచిది, ఇలా ప్లస్లు ఇన్ని ఉన్నాయి, మైనస్లు ఇన్ని ఉన్నాయి. ఆ మైనస్లు ప్లస్లు అన్ని కంపేర్ చేసుకొని విచ్ ఇస్ ద బెస్ట్ అనేదాన్ని అవగాహన చేసుకొని వాళ్ళు ఫైనల్ డిసిషన్ తీసుకోవడానికి ఇక్కడ అన్ని కంట్రీస్ తరఫున ఒక వేదికగా మనం హైదరాబాద్లో ఇక్కడ ఆఫీస్ పెట్టి. ఓకే అండ్ కన్సల్టెన్సీస్ అంటే చాలా పెరిగిపోయినాయి. మాది గ్రేట్, మాది గొప్ప, మాది మంచిది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో మరి ఈ కెనీ అబ్రాడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మీరు ఖచ్చితంగా ఇందులో జాయిన్ అవ్వచ్చు, ఇందులోకి రావచ్చు, మమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చు అని మీరు చెప్తుంటే దానికి పర్టికులర్ రీజన్ ఏంటంటారు? బేసికల్గా నేను 15 సంవత్సరాలు కళాశాలలో అధ్యాపకుని, సివిక్స్ లెక్చర్ని. నాకు పౌర సమాజం, రాజ్యాంగ విలువలు, నైతిక విలువల పట్ల టీచింగ్ చేసేసి నేను వాటికే బాండ్ అయి ఉన్నాను. తర్వాత ప్రిన్సిపల్గా వేల మంది స్టూడెంట్స్కి మనం ఒక గైడ్, రోల్ మోడల్గా ఉన్నాం. ఇప్పటికీ నా స్టూడెంట్స్ బయట మంచి పొజిషన్లలో ఉన్నారు. వాళ్ళు ఇప్పటికి కూడా నా సేవలను గుర్తించి వాళ్ళ పేరెంట్స్తో కూడా గత 20-25 సంవత్సరాల నుంచి కాంటాక్ట్లో ఉన్నారు. సో నేను ఎప్పుడైనా స్టూడెంట్ చెడిపోవాలనేటువంటి కాన్సెప్ట్తో వాళ్ళని గైడ్ చేయను. ఈ కాలేజీకి పోతే నువ్వు ఇలా అవుతావు, ఈ కాలేజీలో ఇది ప్లస్ ఇది మైనస్, ఇలా ఓవర్కమ్ కావాలి, ఇలా చేయాలని పూర్తిగా స్టూడెంట్కు అవగాహన కల్పిస్తాం. అంటే కౌన్సిలింగ్ చేస్తాం. పేరెంట్కు స్టూడెంట్ పట్ల ఏ విధంగా ఉండాలి పేరెంట్కు గైడ్ చేస్తాం. ఇంత ప్రాపర్గా గైడ్ చేసి వాళ్ళకు చాయిస్ ఉన్నటువంటి అంటే కళాశాలకి పంపిస్తుంటాం. అట్లనే మనం 24 hours అందుబాటులో ఉంటాం. మిగతా కన్సల్టెన్సీతో పోతే మనం ఎందుకు బెస్ట్ అంటే 24 hours సర్వీస్ ఇస్తాం. పేరెంట్స్కి అందుబాటు ఉంటాం, స్టూడెంట్స్కి అందుబాటు ఉంటాం. ఎక్కడైనా స్టూడెంట్ ట్రాక్ తప్పుతున్నాడు అనేటువంటి వచ్చి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఆ స్టూడెంట్కు ప్రాపర్గా గైడ్ చేస్తాం. నువ్వు ఇలా జరుగుతుంది, నువ్వు ఇలా చేస్తున్నావు, ఇలా పోతే కరెక్టు అని అనేటువంటి. మిగతా కన్సల్టెన్సీలు ఏం చేస్తారు, ఆడ పంపించేస్తారు, తర్వాత పట్టించుకోరు, ఇక్కడ ఫోన్ ఎత్తారు, ఎవరు ప్రాపర్గా దొరకరు. అలాంటి పరిస్థితులలో మనం ఏం చేస్తామంటే మనం అందరికీ 24 hours అందుబాటులో ఉంటాం. 365 రోజులు మా ఆఫీస్ తెరిచే ఉంటాయి. ఎవరైనా ఒకరు ఫోన్ లిఫ్ట్ చేసి అక్కడ ఏదైనా సమస్య వచ్చిందంటే మిడ్నైట్ కానీ అక్కడ సమస్యలు సాల్వ్ చేస్తారు. సో ఇక్కడ స్టూడెంట్స్కి అందుబాటులో ఉండడంతో పాటు పేరెంట్స్కి అందుబాటులో ఉంటారు. తర్వాత ప్రాపర్ రెస్పాన్స్ అనేది ఉంటుంది మెయిన్. ఓకే అండ్ అలానే ఇంకా బాయ్స్ అంటే ఏం ఆలోచించకుండా పంపించేస్తున్నారు పేరెంట్స్. బట్ గర్ల్స్ విషయానికి వస్తే మాత్రం అక్కడ ఎలా ఉంటుంది అనేది ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. సో మీరు ఎలా సజెస్ట్ చేస్తారు గర్ల్స్ని అబ్రాడ్స్ పంపించాలి అంటే? పేరెంట్స్ ఫస్ట్ మెడిసిన్ చూస్ చేసుకునేటప్పుడే ఈ గర్ల్స్ బాయ్స్ అనే డిఫరెన్స్ లేకుండా వాళ్ళని అట్లా తయారు చేసి మాత్రమే పంపాలి. ఓకే ఈ ఫిలిప్పీన్స్ తీసుకుంటే అది ఫీమేల్ డామినేటెడ్ కంట్రీ. అంటే మేల్ మొత్తం కామ్గా హౌస్ వైఫ్ లాగా ఉండే వస్తారు, ఫీమేల్ మొత్తం 24 hours వర్క్ చేస్తుంటారు, అంటే 24 hours షాపింగ్స్ ఉంటారు. సో ఫీమేల్ డామినేటెడ్ కంట్రీలో ఏ గర్ల్ కానీ అక్కడ ఇబ్బంది ఎక్కువగా హౌస్ వైఫ్స్ లాగా ఉంటూ ఉంటారు. ఎస్ అక్కడ ఫీమేల్ డామినేటెడ్ కంట్రీ. మన దగ్గర మేల్, మన ఇండియన్ సొసైటీ మొత్తం మేల్ డామినేటెడ్ కంట్రీ, అక్కడ ఫీమేల్ డామినేటెడ్ కంట్రీ. అంటే మదర్ ఆఫ్ సన్నాఫ్ ఇక్కడ మదర్ ఆఫ్ అంటే తల్లులే పనిచేస్తారు, తండ్రులు పనిచేయరు. అంటే కామన్గా ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్కి పూర్తిగా ఆపోజిట్. సో అటువంటి కంట్రీస్లలో ఫీమేల్కి ఎలాంటి ఇబ్బంది లేదు. అట్లా అని మనం కంప్లీట్గా పూర్తిగా వదిలేయకుండా
ఫీమేల్కు మేల్కు అక్కడ డిపెండ్స్ ఏమంటే గర్ల్స్కు బాయ్స్కి సపరేట్ హాస్టల్స్ ఉంటాయి, ఇన్ క్యాంపస్లో హాస్టల్స్ ఉంటాయి, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఈ టైం వరకు బయటికి పోవాలి, ఈ టైం నుంచి బయటికి పోవాలి ఉండదు. తర్వాత వీక్లీ 5 వర్కింగ్ డేసే ఉండేది, సాటర్డే సండే కంప్లీట్గా వీక్ ఆఫ్స్. సో 2 వీక్ ఆఫ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు సిస్టంలోకి వెళ్ళి ఏదైనా మన తెలుగు సినిమాలు అవి డౌన్లోడ్ చేసుకొని ఆ 2 డేస్ స్పోర్ట్స్ కానీ స్విమ్మింగ్ కానీ మిగతా యాక్టివిటీస్ కానీ కేటాయిస్తారు. లైబ్రరీస్ ఉంటాయి. సో ఇవన్నిటిని ఉపయోగించుకుంటూ గడిపేస్తారు. గర్ల్ ఇక్కడ మేలు ఫీమేల్ అనేటువంటి డిఫరెన్స్ మెడికల్ సైడ్ కనబడదు. ఎందుకంటే డెడ్ బాడీ, ఓపెన్ డెడ్ బాడీ ఉంటుంది, వాటిని ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, చూడాల్సి వస్తుంది, అన్ని పార్ట్స్ను చెక్ చేసుకోవాల్సి వస్తుంది, ఇలా డెలివరీస్ చేయాల్సి వస్తుంది. ఫీమేల్ మేల్ అనేది డిఫరెన్స్ మెడిసిన్ సైడ్ ఉండదు. అక్కడ కంప్లీట్గా కో ఎడ్యుకేషన్, ఎక్కడైనా వరల్డ్ వైడ్గా మెడిసిన్ అనేది కో ఎడ్యుకేషన్. ఓకే, అలానే ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత పీజీ చేయాలనుకునే వాళ్ళు అబ్రాడ్ వెళ్ళాలి అంటే ఏ కంట్రీని మీరు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు, వాళ్ళకి సజెస్ట్ చేస్తారు? ఈ ప్రపంచం మొత్తంలో 2 రకాల ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఎస్టాబ్లిష్ అయినాయి. ఒకటి యూకే ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్, రెండోది వచ్చేసి యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే అమెరికన్ కరికులం. కొన్ని కంట్రీస్ అమెరికన్ కరికులం పాటిస్తే, కొన్ని కంట్రీస్ బ్రిటిష్ కరికులం పాటిస్తాయి. ఈ బ్రిటిష్ కరికులం పాటించేటువంటి కంట్రీస్ బ్రిటిష్ నుంచి స్వతంత్రం పొందిన దేశాలు. జస్ట్ లైక్ ఇండియా బ్రిటిష్ నుంచి స్వతంత్రం పొందిన దేశం. చైనా, ఏమంటారు, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక ఇవన్నీ బ్రిటిష్ ఆమ్లెట్స్. సో ఈ బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఇక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉన్నది. మిగతా వాటితో పోలిస్తే ఫిలిప్పీన్స్ అది యూఎస్ ఆమ్లెట్. అక్కడ 96% ఆఫ్ ది పీపుల్ దే కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టంలో చదివినటువంటి వాళ్ళు యూఎస్లో సెట్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సౌత్ అమెరికా, సెంట్రల్ అమెరికా చదువుకునేటువంటి విద్యార్థులకి ప్రపంచంలో మన భారతదేశం గుర్తించదగినటువంటి కంట్రీస్, ఎంసీఏ రికగ్నైజ్డ్ కంట్రీస్ ఓన్లీ 5 కంట్రీస్. ఆ 5 కంట్రీస్లో పీజీ చేస్తే మాత్రమే ఇండియాలో చెల్లుతుంది. ఆ 5 కంట్రీస్లో 4 కంట్రీస్ యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఒక బ్రిటిష్ మాత్రమే యూకే ఎడ్యుకేషన్ సిస్టమ్. సో మనకు నైబర్ కంట్రీస్ అన్నీ బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్. బ్రిటిష్లో పీజీ చేయాలంటే ఒకటే కంట్రీ చదువుకోవాలి. సో ఇక్కడ ఉన్నటువంటి కాంపిటీషన్లో ఇప్పుడు మొన్న నీట్లో 13,22,000 మంది నీట్ ఎగ్జామ్ రాశారు ఆల్ ఇండియా లెవెల్లో. దాంట్లో 6 లక్షల మంది మాత్రమే పాస్ అయ్యారు. మిగతా 6.5 లక్షల మంది, 7 లక్షల మంది దాదాపుగా ఫెయిల్ అయినారు. అంటే క్వాలిఫై అయిన వాటిలో 6 లక్షలలో సుమారుగా 54,000 సీట్లు ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నాయి. మిగతా 5 లక్షల చేంజ్ మెంబర్స్ అంతా ఫారిన్ సైడ్ ఆలోచిస్తారు. ఆలోచించేటువంటి క్రమంలో నెక్స్ట్ పీజీకి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ఎంబీబీఎస్ పీజీకి ఇక్కడ ఇండియాలో మొత్తం 5,000 సీట్లు. అంటే 54,000 నుంచి 5,000 అంటే 49,000 మంది మళ్ళీ బ్యాక్ అయిపోవాలి. సో ఈ 49,000 మంది ఈ ఎంబీబీఎస్తో ఆగిపోకుండా ఏదో కంట్రీలో పీజీ చేయాలి. కాబట్టి ఇక్కడ యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నటువంటి కంట్రీస్లలో చేయడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి విద్యా విధానంలో చదివితే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే, అండ్ అలానే విదేశాల్లో ఎంబీబీఎస్ చదివితే ఎంసీఐ క్వాలిఫై అవ్వరని చాలా మందిలో అపోహ ఉంటుంది. ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నేను లాస్ట్ ఇయర్ వరకు పంపించినటువంటి దాదాపుగా 350 స్టూడెంట్స్ని తీసుకుంటే లాస్ట్ ఇయర్ వరకు ఇంటర్మీడియట్ బేసిక్ మార్క్స్తోని అంటే 60%, 70%, తర్వాత ఎంసెట్లో ఎంతో పెద్ద ర్యాంకు, తర్వాత ఒక స్టూడెంట్ 2-3 సార్లు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫెయిల్ అయ్యి కంపార్ట్మెంట్లో పాస్ అయ్యి అటువంటి స్టూడెంట్స్ చాలామంది ఎక్కువ ఫారిన్కి పోయారు ఇంతవరకు. బట్ ఈ విషయాన్ని గుర్తించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈసారి ఎంసీఐ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఇండియాతో పాటు విదేశాల్లో చదువుతున్న ప్రతి స్టూడెంట్ కూడా నీట్ క్వాలిఫై కావాలి. అంటే నీట్ క్వాలిఫై కావాలంటే ఇక్కడ ఏమైతుంది, క్రీమ్ను పంపించడానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసింది. ఇప్పటి నుంచి పోయే వాళ్ళంతే వాళ్ళు నీట్ క్వాలిఫై అయిన వాళ్ళు. నీట్ క్వాలిఫై అయిన వాళ్ళంటే బాగా చదువుకున్నటువంటి స్టూడెంట్స్, అంటే నాలెడ్జ్ ఉన్నటువంటి. నాలెడ్జ్ లేని వాళ్ళు ఇప్పటివరకు అంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు పోయారు, లేని వాళ్ళు పోయారు. బట్ మొత్తం నాలెడ్జ్ లేనని చెప్పలేం, కానీ దాంట్లో అక్కడ పేరు ఇక్కడ చదివిన స్టూడెంట్ అక్కడ పోయింది కాబట్టి అక్కడ కూడా చదవకుండా మొత్తం తిరగడం ఇంకా వగైరు చెడలట్టు ఉండేది. చదువుకునేటువంటి స్టూడెంట్స్ ఎక్కడున్నా ఖచ్చితంగా పాస్ అవుతాడు. ఇక్కడ ఎంసీఐ చేసేటువంటి ఎగ్జామ్లో ఏం డిఫరెన్స్ ఉండదు. చదువుకున్న స్టూడెంట్ ఖచ్చితంగా పాస్ అవుతాడు, చదవని స్టూడెంట్ ఎక్కడ పెట్టినా చదవడు. పేరెంట్స్ దాన్ని ముందుగా ఏం చేయాలంటే స్టూడెంట్ వీడు మనవాడు ఉన్నాడు, వీడు ఇంటర్మీడియట్ కరెక్ట్ పాస్ అయ్యాడు, రేపు అంటే బయటికి పంపిస్తే పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా, ఈయన దగ్గర ఒక జీలు ఉందా లేదా, అంటే డాక్టర్ కావాలనేటువంటి బలమైనటువంటి కోరిక ఉందా లేదా అనేటువంటి విషయాన్ని గ్రహించి పంపాలి. అప్పుడు ఇప్పుడు పంపించేటువంటి స్టూడెంట్స్ ఇప్పటి నుంచి నీట్ క్వాలిఫై అయ్యేటువంటి స్టూడెంట్స్ అయిపోతారు. కాబట్టి ఈ వచ్చే బ్యాచ్ నుంచి ఎంసీఐలో ఫెయిల్ అవుతున్నటువంటి అవకాశమే లేదు. ఓకే, సో అయితే చాలామంది ఇందాక మనం అనుకున్నట్టుగా కొంతమంది పిల్లలకేమో అబ్రాడ్ వెళ్ళాలని ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఏమో పేరెంట్స్కి వెళ్ళాలని ఉంటుంది అబ్రాడ్స్ చదువుకోవడానికి. సో అయితే వాళ్ళిద్దరూ కొంచెం మోటివేట్గా ఉండాలి అంటే మీరు వాళ్ళకి ఎలా ప్రిపేర్ చేస్తారు, ఎలాంటి సజెషన్స్ ఇస్తారు అటు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఇద్దరికి? ఓకే, పేరెంట్ ఎప్పుడైనా వాళ్ళ పిల్లల గురించి పూర్తిగా వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. మావాడు ఎక్కడ పోయినా చదవగలుగుతాడు, రాయగలుగుతాడు, పాస్ అవుతాడు, అనుకుంటే సాధిస్తాడు.
ఈ లక్షణాలు ఆ స్టూడెంట్లో ఉన్నాయా లేవో కంపల్సరీ పేరెంట్స్ వెళ్తుంది, మిగతా వాళ్ళు తెలియకున్నా కూడా. అది గ్రహించి మాత్రమే ఆ పేరెంట్ ఆ స్టూడెంట్స్ను బయటికి పంపాలి. ఓకే, లేకుండా పేరెంట్స్ యొక్క ఒపీనియన్ను పూర్తిగా పిల్లల మీద రుద్ది బలవంతంగా పిల్లల్ని పంపిస్తే అక్కడ పోయి చదువుకునే కంటే ఇంకా చెడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బట్ ఎట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ కూడా నేను ఒక పెద్ద డాక్టర్ని కావాలి, ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్, బెస్ట్ డాక్టర్ ఇన్ ద వరల్డ్ అనేటువంటి జీలు పెట్టుకొని పట్టుదలతో కృషితో ఆత్మవిశ్వాసంతో పోతే మాత్రమే ఆ స్టూడెంట్ సక్సెస్ అవుతాడు. ఎందుకంటే పారిని పోయిన కొన్ని వేల కిలోమీటర్లు పోతారు, పాకెట్ మనీని ఎంతో కొంత ఎక్కువ తక్కువ లాగిస్తుంటారు, అక్కడ ఎవరి కంట్రోల్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఇంటర్మీడియట్ కాలేజ్ లాగా మార్నింగ్ 5 o'clock లేపడం, సాయంత్రం స్టడీ అవర్స్ పెట్టడం ఇట్లాంటివి ఉన్నాయి. ఫ్రీడమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం ఫ్రీడమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, టోటల్గా ఫ్రీ. వాళ్ళే చదవాలి, వాళ్ళే రాయాలి, వాళ్ళే క్లాసులకు వెళ్ళాలి. ఒకరు మార్నింగ్ లేపడం, ఒకరు అంటే కూర్చోబెట్టడం, చదివించడం ఇట్లుండదు. వాళ్ళ క్లాస్ టైంకు మెసేజ్లు వస్తాయి, సో అండ్ సో రూమ్లో అనాటమీ క్లాస్ ఈరోజు 53 రూమ్ నెంబరు ఫలానా ప్రొఫెసర్, ఆ మెసేజ్ చూసుకోవాలి, ఆ క్లాస్ రూమ్కి వెళ్ళాలి, తనే చదువుకోవాలి. ఒక సెమిస్టర్లో పాస్ అయితే ఇంకొక సెమిస్టర్కి పోతాడు. ఇయర్లీ ఉండేటువంటి సెమిస్టర్లో అంటే నేను చదవకపోతే ఈ సెమిస్టర్లో ఫెయిల్ అయిపోతాను. ఓకే, నేను ఫెయిల్ అయితే మళ్ళీ ఈ 5 years కోర్సు కాస్త 6 years 7 years అయిపోతుంది అన్నట్టు అంటే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో ఆ భయం అనేది స్టూడెంట్లో కంపల్సరీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా క్లాస్కి వెళ్తాడు. అంటే ఇండైరెక్ట్గా రిమోట్ చేయడం, డైరెక్ట్గా రిమోట్ చేయకుండా అంటే మనలాగా కొడతా తిడతా క్లాస్కి వెళ్ళు మార్కుల దాకా ఎందుకు వచ్చి క్లాస్ అడగకుండా పూర్తిగా ఇండైరెక్ట్గా రిమోట్ చేయడం, నీ బరువు నీ చేతులు నీ నెత్తిలో పెట్టడం. అంటే నువ్వు అన్ని సబ్జెక్టులు పాస్ అయితే మాత్రమే సెకండ్ సెమిస్టర్కి వెళ్ళిపోతావు, లేకపోతే సెకండ్ సెమిస్టర్కి వెళ్ళవు. ఓకే, మరి మీ కన్సల్టెన్సీ ద్వారా స్టూడెంట్స్కి ఎలాంటి సెక్యూరిటీ ఇస్తారు? కన్సల్టెన్సీ పరంగా ఎవరైనా కాలేజీలో ఇప్పుడు కాలేజీ తీసుకుంటే మనం కాలేజీకి పంపిస్తాం, అక్కడ ఐడెంటిటీ కార్డు ఇప్పిస్తాం, ఎన్రోల్మెంట్ చేపిస్తాం, హాస్టల్ ప్రొవైడింగ్ చేస్తాం. హాస్టల్లో ఉన్నటువంటి మానిటరింగ్స్ ఉంటాయి, అంటే ఒక కేర్ టేకర్ ఉంటారు, ఒక కౌన్సిలరు. పూర్తిగా సెక్యూరిటీ పరంగా చూస్తే కిచెన్ క్యాంపస్లో ఫుల్ టైట్ సెక్యూరిటీ ఉంటుంది. ఆఫ్టర్ 8 బయటికి పోవడానికి ఉండదు, పర్మిషన్ తీసుకోవాలి. అమ్మాయిలు అయితే పేరెంట్స్ కూడా ఫోన్ చేస్తారు, లేదంటే పేరెంటే ఫోన్ చేసి మా అమ్మాయిని ఈరోజు ఏదో చిన్న పని ఉంది బయటికి పంపించండి అట్లాంటివి చెప్తారు. సో ఏ విధంగా అయినా కూడా అక్కడ నుంచి కమ్యూనికేషన్ మాకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, అక్కడ మిస్బిహేవ్ జరుగుతుందా, మంచి చెడు ఏదన్నా కూడా. అట్లా పూర్తిగా భరోసాగా మనం గ్యారంటీగా పంపించడానికి ఏ ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా కేర్ తీసుకుంటాం. అట్లానే ఇంతకుముందు అన్నట్టు ఎంసీఐ అనేటువంటి ఎగ్జామ్లో క్లారిఫికేషన్ ఏమైందంటే, ఈ ఎంసీఐ ఎగ్జామ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పెట్టేటువంటి ఎగ్జామ్ 300 మార్క్స్ ఉంటుంది. థియరీ 150 మార్క్స్, ప్రాక్టికల్ 150 మార్క్స్. థియరీ ఏ కంట్రీలో చదువుకున్న పిల్లగాడైనా కామన్గా చదువుకుంటే పాస్ అవుతాడు. ప్రాక్టికల్ విషయానికి వచ్చేసరికి ఇండియన్ డిసీజెస్ మీద మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పెట్టే ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇండియాలో ఎలాంటి డిసీజెస్ వస్తాయో అలాంటి డిసీజెస్ మీద ప్రాక్టీస్ చేసినటువంటి స్టూడెంట్ మాత్రమే ఇండియాలో ఈ ఎంసీఐ పెట్టేటువంటి ఎగ్జామ్ పాస్ అవుతాడు. ఇప్పుడు అలాంటి డిసీజెస్ అంటే అలాంటి వెదరే ఉండాలి. ఇండియాలో వెదర్ ఎక్కడ ఎలా ఉందో ఇలాంటి వెదర్ ఉన్నటువంటి కంట్రీస్లో మాత్రమే ఇలాంటి డిసీజెస్ వస్తాయి. -డిగ్రీ టెంపరేచర్లలో -డిగ్రీ డిసీజెస్ వస్తాయి. సో ఇప్పుడు మనకి ఫిలిప్పీన్స్ తీసుకోండి, కంపేర్ టు ట్రాపికల్ కంట్రీస్ సేమ్ వెదర్, అక్కడ 96% ఆఫ్ ది పీపుల్ దే కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. సో అక్కడ ఏ ప్రాబ్లం లేకుండా టోటల్గా ప్రాక్టికల్స్ సేమ్ ఇండియా లాగానే ఉంటాయి కాబట్టి ఇండియాకి వచ్చి సక్సెస్ఫుల్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇప్పుడు సౌత్ అమెరికా కానీ సెంట్రల్ అమెరికా కానీ తీసుకుంటే వాళ్ళు ఇండియాకి వచ్చి సెటిల్ కావడానికి అవకాశం ఉంటుంది, దాంతోపాటు యూఎస్లో సెటిల్ కావడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అట్లానే పీజీ చేయడానికి ఎక్కువ అవకాశాలు కలిగి ఉంటాయి. ఓకే, సో మరి ఆంధ్రాలో కానీ అట్లనే తెలంగాణలో కానీ మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అంటారు? ఓకే అండి, ఇక మా బ్రాంచెస్ వచ్చేసి హెడ్ ఆఫీస్ హైదరాబాద్లోని హిమాయత్ నగర్ తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్ అనుకొని ఉన్నటువంటి స్కిల్ స్పెక్ట్రమ్ కాంప్లెక్స్ ప్లాట్ నెంబర్ 305లో ఉంది. తర్వాత సెకండ్ తెలంగాణలో ఈ హన్మకొండలోని వరంగల్ హన్మకొండలోని జిఎంఆర్ బృందావన్ అపార్ట్మెంట్ వడ్డేపల్లి ప్లాట్ నెంబర్ 302లో ఉంది. తర్వాత ఆంధ్రాకి వచ్చేసరికి గుంటూరులో హెడ్ ఆఫీసు, అది 9/1 అరండల్పేట పోలీస్ స్టేషన్కి ఎదురుగా లైన్లో ఉంటుంది అక్కడ. నెక్స్ట్ రాయలసీమకి వచ్చేసరికి అనంతపూర్ ఈ రాజ్యలక్ష్మి డిలక్స్ అపార్ట్మెంట్ ప్లాట్ నెంబర్ 101 బస్టాండ్ రోడ్ అనంతపూర్లో ఉంది. ఇవే కాకుండా మీరున్నటువంటి ఏ జిల్లాలో కానీ ఈ పేరెంట్ ఆఫీస్కి విజిట్ చేయాల్సినంత అవసరం లేకుండా వాళ్ళ కోరిక మేరకు అక్కడ ప్రతి జిల్లాలో మా పిఆర్ఓ కానీ మా బ్రాంచ్ మేనేజర్ కానీ ఉంటారు. వాళ్ళు మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటారు. ఈ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్లకు మీరు కాల్ చేస్తే ఆ స్టూడెంట్కు మా ఎగ్జిక్యూటివ్ చేరి అక్కడ పూర్తిగా అవగాహన కల్పించి అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఏ కాలేజీకి పోతే బెటర్, మీకున్నటువంటి టాలెంట్ ఏంటి, మీకున్నటువంటి ప్లస్లు మైనస్లు ఏంటో గ్రహించి మీకు ప్రాపర్గా గైడ్ చేసి అన్ని విధాలుగా సహకరిస్తారు. ఓకే, అండ్ అలానే పీజీ చేయడానికి అబ్రాడ్లో ఎంతవరకు అవకాశాలు ఎక్కువ ఉంటాయంటారు? ఓకే అండి, ఇండియా గుర్తించేటువంటి కంట్రీస్ ఇంతకుముందు ఇలా చెప్పినట్టే
5 కంట్రీస్లో పీజీ చేయడానికి మామూలుగా సౌత్ అమెరికా, సెంట్రల్ అమెరికా, ఫిలిప్పీన్స్లో చేసిన స్టూడెంట్స్కి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆ కంట్రీస్లో చదివే అటువంటి స్టూడెంట్స్ మొత్తం ఇది యూఎస్ కరికులంలో చదువుతారు. సో ప్రపంచ దేశాల్లో గుర్తించినటువంటి ఎంసీఏ గుర్తించినటువంటి 5 కంట్రీస్లలో యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టంలో చదువుకున్నటువంటి వాళ్ళే బయట కంట్రీస్లలో ఎక్కువగా పీజీ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. విదేశాల్లో క్లినికల్ రొటేషన్స్ ఎలా ఉంటాయంటారు? క్లినికల్ రొటేషన్స్ వచ్చేసరికి థియరీ పార్ట్ అయిపోయాక ఇది 3rd, 4th ఇయర్ క్లినికల్ రొటేషన్స్ ఉంటాయండి. ఒక స్టూడెంట్ ఒక వార్డులో ఎంటర్ అయినాక 21 డేస్, ఇప్పుడు గైనకాలజీ వార్డులో ఎంటర్ అయ్యింది ఒక స్టూడెంట్, 8 డెలివరీస్ చేయాలి. అట్లనే 21 డేస్ పూర్తిగా అబ్జర్వ్ చేయాలి. అన్ని విధాలుగా ఈ స్టూడెంట్ సక్సెస్ఫుల్ అని అన్నప్పుడే ఆ 21 డేస్ తర్వాత మళ్ళీ ఇంకొక నెక్స్ట్ చిల్డ్రన్ వార్డుకు ఇట్లా వార్డులు చేంజ్ అవుతుంటాయి. అంటే ఆ వార్డులో ఉన్నటువంటి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు ఆయనను సర్టిఫై చేయాలి, ఈయన ఓకే ఈ వార్డులో బేసిక్ నాలెడ్జ్ వచ్చింది. ఇండియాలో ఎంబీబీఎస్ చదివేటువంటి స్టూడెంట్కు ఫిలిప్పీన్స్లో ఎంబీబీఎస్ చదివేటువంటి స్టూడెంట్కు చాలా వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ పీజీ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి సిలబస్కు ఈక్వల్గా అక్కడ ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్లో అంత ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చేస్తుంది స్టూడెంట్. సో ప్రాక్టికల్స్ ఎక్కువ, థియరీ అనేది కామన్గా చదువుకుంటారు, క్లాసెస్ నడుస్తుంటాయి. ప్రాక్టికల్స్ నాలెడ్జే ఎక్కువ వస్తుంది. చూసి అబ్జర్వ్ చేసింది అంటే చదివి మామూలుగా ఉండే కంటే చూసి అబ్జర్వ్ చేసింది, ప్రాక్టికల్ చేస్తే అబ్జర్వేషన్ నాలెడ్జ్ ఎక్కువ అప్లికేబుల్గా ఉంటుంది ఫిలిప్పీన్ స్టూడెంట్స్కి. ఓకే. సో ఇంజనీరింగ్ అనేది చాలా వరకు కామన్ అయిపోయింది. ఒకప్పుడు ఉన్న దానికి వాల్యూ ఇప్పుడు ఉంది, బట్ అంత ఎక్కువగా లేదు. బట్ ఎంబీబీఎస్కి ఎంత వాల్యూ ఉందంటారు? ఎంబీబీఎస్ అనేది స్టూడెంట్ ఫస్ట్ చూస్ చేసుకునేటప్పుడు ఇది ఒక విగరస్ శ్రమ, అంటే నిర్విరామంగా ప్రతి టైంలో తను కొత్తది నేర్చుకుంటుండాలి. ఇప్పుడు మెడిసిన్ రోజు రోజుకి మారుతుంటుంది, లేటెస్ట్ మెడిసిన్, లేటెస్ట్ టెక్నాలజీ, దాని ప్రకారం. తర్వాత ఎవ్రీడే పుస్తకాలు చదువుతూ ఉండాలి, అంటే నాలెడ్జ్ గెయిన్ చేయడం కోసం. తర్వాత ప్రాక్టికల్స్లో డిసీజ్ డిఫరెన్సెస్ వచ్చినప్పుడు ఆ డిసీజ్ మీద అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది. అట్లా ప్రాక్టికల్ నాలెడ్జ్ బాగా గెయిన్ చేస్తుండాలి. కంపేర్ టు ఇండియా ఇంజనీరింగ్ మెడిసిన్ ఈజ్ ద బెస్ట్. ఎందుకంటే తను అంటే ప్రాక్టీస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ ఆఫ్ హిజ్ లైఫ్ ఈ కెన్ సర్వ్ టు ది పేషెంట్. అంటే జీవితం అంతం పూర్తిగా పేషెంట్కు సేవ చేసుకుంటా, అంటే మంచి ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటా, సమాజానికి సేవ చేసుకుంటా, మంచి ఎర్నింగ్ చేసుకుంటా ఉండడానికి ఈ కంపేర్ టు ఇంజనీరింగ్ మెడిసినే బెస్ట్ అంటాం. బట్ స్టూడెంట్ విగరస్గా వర్క్ చేసి ఒక బెస్ట్ డాక్టర్ అయితే బెస్ట్ ప్రాఫిట్స్, అంటే బెస్ట్ ఫ్యూచర్, బెస్ట్ సర్వీస్ ఓరియంటేషన్ లభిస్తుంది. సపోజ్ పలానా డాక్టర్ ఫేమస్, ఎక్కడికైనా వెళ్తా అంటారు. పలానా డాక్టర్ ఫేమస్, ఎక్కడి నుంచైనా ఇక ఇండియాకి రప్పిస్తూ అంటారు ట్రీట్మెంట్ అత్యవసరం ఉన్నప్పుడు. సో డాక్టర్కి ఉన్నటువంటి వాల్యూ ఈజ్ ద డిఫరెంట్ ఫ్రమ్ ది ఇంజనీరింగ్ అని చెప్పి. ఓకే. సో స్టూడెంట్స్ అడ్మిషన్స్ కోసం మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వచ్చు అంటారు? ఓకే అండి, నీటు దాదాపుగా కౌన్సిలింగ్ అయిపోతుంది. ఇప్పటివరకు రానటువంటి స్టూడెంట్స్ 1, 2, 3 మార్కుల తేడాతో సీట్ మిస్ అయినటువంటి స్టూడెంట్స్, లేదా బి కేటగిరీలో మేము పెట్టలేము, సి కేటగిరీ అసలే కొనలేము, ఏ కేటగిరీలో రాలేదు కాబట్టి మేము పంపించడానికి ఓకే అనుకున్నటువంటి స్టూడెంట్స్ ఏదో ఒక కంట్రీకి ఫిక్స్ అయ్యి మా ఆఫీస్లో ఎక్కడైనా సంప్రదిస్తే ఆ ఆఫీసులో మీకున్నటువంటి అన్ని కళాశాలలు, అన్ని కంట్రీస్ గురించి పూర్తిగా అవగాహన కల్పించి ఏ కంట్రీస్కి మీరు సెలెక్ట్ అవుతారు అనేటువంటి విషయాన్ని గ్రహించి చెప్పి మీ దగ్గర నుంచి మీకు ప్రాపర్గా అడ్మిషన్ పొందేటువంటి ఏర్పాటు చేసేస్తారు. దీనికి గాను మీరు చేయవలసింది ఒక 10th క్లాస్ సర్టిఫికేట్, ఒక ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, పాస్పోర్ట్, దాంతోపాటు ఆధార్ కార్డు ఆఫ్ ది స్టూడెంట్ అండ్ పేరెంట్స్, వీటితో పాటు ఒక 25,000 ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు 1 వీక్ లోపల ఆ కళాశాల నుంచి అడ్మిషన్ లెటర్ తెప్పించి మిగతా వీసా, రెడ్ రిబన్ డాక్యుమెంటేషన్ వగైరా ప్రాసెస్లను ఏర్పడేసి వితిన్ 1 మంత్లో మిమ్మల్ని ఆ కళాశాలకు చేర్చే పూర్తి బాధ్యత మా వాళ్ళు తీసుకుంటారు. దానికంటే ముందు ఇంకా బెస్ట్ ఏంటంటే లాంగ్ టర్మ్ పోదాం అనుకుంటారు కొంతమంది. ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్కి, రాబోయే కాంపిటీషన్కి, అంటే రాబోయే స్టూడెంట్స్ కూడా మళ్ళీ ఇన్వాల్వ్ అవుతారు, ఆ కాంపిటీషన్ పెరుగుతుంది. జస్ట్ 1 or 2 మార్క్స్ వేరియేషన్లో జస్ట్ మిస్ అయ్యి బాగా కష్టం ఉన్నటువంటి స్టూడెంట్స్ మాత్రమే లాంగ్ టర్మ్లో సక్సెస్ అవుతారు. ఏదో లాంగ్ టర్మ్ పోయినంటే పోయినాం, వచ్చామంటే ఆ లాంగ్ టర్మ్ పోయే కన్నా ఆ లాంగ్ టర్మ్ పోయేటువంటి డబ్బులు మనీ వేస్ట్, 1 year టైం వేస్ట్. ఆ 1 yearలో అక్కడ ప్రీ మెడిసిన్ అయిపోతుంది. ఫిలిప్పీన్స్ విద్యా విధానం తీసుకుంటే ఫస్ట్ 1 year ప్రీ మెడిసిన్, సెకండ్ అంటే సెకండ్, థర్డ్, ఫోర్త్, 5th year మెడిసిన్. చైనా తీసుకుంటే డైరెక్ట్ మెడిసిన్ ఎంబీబీఎస్ఏ. ఇండియాలో ఎట్లా ఉంటుందో కంపేర్ టు చైనా కూడా సేమ్ మెడిసిన్. తర్వాత ఉక్రెయిన్లో ఓవో బొగమెలెట్ కాలేజ్, అది 6 years ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్, అక్కడ కొంచెం -degree టెంపరేచర్. తర్వాత సౌత్ అమెరికాలో మేము తీసుకున్నటువంటి కళాశాల పేరు వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ బార్బడస్,
అక్కడ 1 year ప్రీ మెడిసిన్, మిగతా 4 years ఎక్సలెంట్ యూఎస్ఎంఎల్ఈ కోచింగ్, ప్యారలల్ కోచింగ్. అంటే అక్కడి నుంచి 100% యూఎస్ఎంఎల్ఈ కొట్టి ఈ అమెరికాలో కానీ ఎక్కడ కానీ సెటిల్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంది. అదేవిధంగా సౌత్ అమెరికాలో నుంచి అలెగ్జాండర్ కాలేజ్ ఉంది గయానాలో. 80% ఆఫ్ ది హిందూస్ మన ఇండియన్స్ ఉంటారు. అక్కడ హిందూ టెంపుల్స్ అన్నీ ఉంటాయి. తర్వాత సెంట్రల్ అమెరికాకి వస్తే సెంట్రల్ అమెరికా హెల్త్ సైన్స్ యూనివర్సిటీ ఒకటి బెలిజ్లో ఉంటుంది. ఇది కొలంబస్ కాలేజ్ ఒకటి. ఈ రెండింటిలో 4 years డిగ్రీ, 2 years కంప్లీట్గా థియరీ, 2 years కంప్లీట్గా ప్రాక్టికల్స్. సో ఇట్లా ప్రతి చోట ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి మీ అడ్మిషన్ ఏ కంట్రీస్కైనా కొన్ని చూసుకోండి. బట్ ఫైనల్గా ఏంటంటే చైనాలో ఈ నెల 31st వరకే టోటల్ అడ్మిషన్ ప్రాసెస్ క్లోజ్ అవుతుంది ఇండియాలాగే. మళ్ళీ 1 ఇంటేకే, మిగతా సెకండ్ ఇంటేక్ ఉండదు మళ్ళీ 1 year వరకు. చైనాను కోరుకునే వాళ్ళు అత్యంత ఎమర్జెన్సీగా మీ దగ్గరలో ఉన్నటువంటి బ్రాంచ్ని సంప్రదిస్తే ఆ కళాశాల వివరాలు, ఫీ స్ట్రక్చర్లు, ఆ ఫుడ్, అకామిడేషన్, లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి స్టూడెంట్స్ నెంబర్లు, పేర్లు, పేరెంట్స్ నెంబర్లు అవన్నీ ఇచ్చేసి మీకు కావాల్సిన ఏర్పాట్లు ఇమీడియట్లీ చేసేస్తారు. ఇక ఫిలిప్పీన్స్ తీసేసుకుంటే 2 ఇంటేక్లు, ఇప్పుడు ఒకటి, సెప్టెంబర్ ఒకటి. ఇప్పుడు ఇంటేక్కి అడ్మిషన్లు ఇప్పటివరకు ఒక బ్యాచ్కి అయినాయి. నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు అంటే 16th August తర్వాత ఎప్పుడైనా ఒక బ్యాచ్ని తీసుకొని నేనే వెళ్ళి అక్కడ తోలిచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ ఫిలిప్పీన్స్ కానీ చైనా కానీ అనుకునే వాళ్ళు ఇప్పుడు అర్జెంటుగా, వాటితో పాటు సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా అంటే వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ బార్బడాస్ కూడా నెక్స్ట్ మంత్ బ్యాచ్లు వెళ్ళిపోతున్నాయి. ఏ కంట్రీ కావాలనుకునే వాళ్ళు ఆ కంట్రీకి డిసైడ్ చేసుకొని ఆ బడ్జెట్లో ఉన్నటువంటి ఆ కంట్రీస్లో ఉన్నటువంటి బెస్ట్ కాలేజ్ చూస్ చేసుకొని తొందరగా అడ్మిషన్ తీసుకుంటే మిగతా ప్రాసెస్లన్నీ మా ఆఫీస్ వాళ్ళు చూసుకుంటారు. ఆ విధంగా టోటల్గా మీకు పూర్తిగా 24 hours అందుబాటులో ఉండి మీకు కావాల్సిన అప్ టు పీజీ వరకు ఎంసీఏ రికగ్నిషన్, ఎంసీఏ ఎలిజిబిలిటీ సర్టిఫికెట్స్, వీసా ఉన్నటువంటి అన్ని పనులను కంప్లీట్ చేసేసి మిమ్మల్ని సక్సెస్ఫుల్గా డాక్టర్గా చేయడానికి మా సంస్థ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సార్. మీ కెనీ అబ్రాడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ గురించి చాలా వివరాలు తెలియజేసినందుకు. సో చూశారు కదండి, ఇది వాళ్ళ కెరియర్ టైమ్. కీప్ వాచింగ్ 9 TV. For more updates, please subscribe 99 TV Telugu.